హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎముకల నొప్పి, కీళ్ల నొప్పిని నయం చేసే చిట్కాలు. ప్రతిరోజు లక్షల మంది కీళ్లు, ఎముకల నొప్పి సమస్యను ఎదుర్కొంటున్నారు. మీరు మోకాళ్ళు, చేతులు, మోచేతులు, భుజాలు లేదా శరీరంలో ఇతర చోట్ల నొప్పిని ఎదుర్కొంటూ ఉంటే అప్పుడు మీకు ఆర్థరైటిస్, ఆర్థరోసిస్ ఇంకా అనేక ఇతర సమస్యలు ఉండవచ్చు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ పరిస్థితి నుండి ఉపశమనం పొందడానికి మీరు ఎన్నో ఇంటి చిట్కాలు, సహజ సప్లిమెంట్లపై ఆధారపడవచ్చు. ప్రతిరోజు కీళ్ల, ఎముకల నొప్పిని ఎదుర్కోవటం ఎంతో ఇబ్బందికరంగా, విసుగ్గా ఉంటుంది. ప్రత్యేకించి మీ రోజువారీ పనులకు ఈ నొప్పులు అడ్డొస్తూ ఉంటే అప్పుడు మీరు మరీ ఇబ్బందికరంగా ఫీల్ అవుతూ ఉంటారు. వాతావరణంలో మార్పు సంభవించినప్పుడు, ఉదయం లేచిన వెంటనే మీ రోజువారీ పనులు చేస్తున్నప్పుడు బిగుసుకుపోవటం, కదల్లేకపోవటం, నొప్పి, వాపు వంటివి మీరు ఎదుర్కోవచ్చు. ఈ లక్షణాలన్నిటినీ తట్టుకోవటం ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే పరిస్థితి ఎలా ఉన్నా దాన్ని తగ్గించేందుకు ఎన్నో సహజ రెమెడీలు, సప్లిమెంట్లు ఉన్నాయి. ఇవి నొప్పిని, బిగుసుకుపోవటాన్ని, కదల్లేని సమస్యల నుంచి మీకు ఉపశమనం ఇవ్వగలవు. ఈనాటి ఈ వీడియోలో ఈ లక్షణాలన్నిటి నుంచి సహజంగా, ప్రభావవంతంగా ఉపశమనం ఇచ్చే ఇంటి చిట్కాలు, సహజ సప్లిమెంట్ల గురించి మీకు చెప్పబోతున్నాం. కర్క్యూమిన్. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ మరియు ఇన్ఫ్లమేషన్ పరిస్థితులతో సహా అనేక రకాల నొప్పికి చికిత్స చేయడానికి నేడు ఉపయోగించే అత్యంత ప్రసిద్ధ పదార్థాలలో కర్క్యూమిన్ ఒకటి. నొప్పిని తగ్గించేందుకు కర్క్యూమిన్ తోడ్పడుతుంది. ఈ కాంపోనెంట్ పసుపులో లభ్యమవుతుంది. పసుపులో లభించే దాదాపు 100 కంటే ఎక్కువ యాక్టివ్ కాంపోనెంట్స్ ను పసుపు నుండి సేకరించారు. కర్క్యూమిన్ ఎంత శక్తివంతమైందో మీకు ఇప్పటికే తెలిసే ఉంటుంది. ఒక అధ్యయనంలో పరిశోధకులు కీళ్లవాత రోగులకు ఇచ్చిన కర్క్యూమిన్ సప్లిమెంట్ల ప్రభావాలను ఆ సమస్యకిచ్చే ఆర్థరైటిక్ మందులతో పోల్చారు. కర్క్యూమిన్ సప్లిమెంట్లు అందుకున్న వారిలో ఎక్కువ శాతం మెరుగుదల కనిపించింది. ప్రధానంగా మందులు పుచ్చుకున్న వారి కంటే వీరు ఎంతో బెటర్గా ఉన్నారు. కర్క్యూమిన్ ప్రకృతిలో కనిపించే అత్యంత శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీలలో ఒకటి. కీళ్లవాపు నుంచి ఉపశమనం ఇవ్వగలదు కర్క్యూమిన్. అలాగే కీళ్లవాపును తగ్గించగలదు కూడా. ఎముక, కీళ్ల నొప్పి నుంచి ఉపశమనం పొందటానికి మీరు కర్క్యూమిన్ ని తీసుకోవాలనుకుంటే నల్ల మిరియాలతో దీనిని జోడించి తీసుకోమని వైద్యులు సూచిస్తున్నారు. శరీరంలో కర్క్యూమిన్ ను గ్రహించే శక్తిని పెంపొందించేందుకు నల్ల మిరియాలు తోడ్పడతాయి. ఆ విధంగా కర్క్యూమిన్ ప్రభావం, అలాగే చర్య శరీరంలో మెరుగ్గా ఉండేలా నల్ల మిరియాలు సహాయపడతాయి. ప్రోటియోలైటిక్ ఎంజైమ్లు. మనం తినే ప్రోటీన్ ఆహారాలు జీర్ణం కావటానికి ఈ ఎంజైమ్స్ శరీరానికి సహాయం అందిస్తాయి. కీళ్ల, ఎముక నొప్పి విషయంలో ఈ ఎంజైమ్స్ ఎంతో ఉపయోగపడతాయని తేలింది. ఈ ఎంజైమ్స్తో కిమోట్రిప్సిన్, ట్రిప్సిన్, బ్లోమైన్ వంటి ప్యాంక్రియాటిక్ ప్రోటీన్సెస్ ఉంటాయి. ఇంకా బ్రోమ్లైన్ ఉంటుంది. బ్రోమ్లైన్ పైనాపిల్లో లభిస్తుంది. అలాగే ఈ ఎంజైమ్స్ లో పపైన్ కూడా ఉంటుంది. పపైన్ బొప్పాయ పండులో లభిస్తుంది. ప్రోటియోలైటిక్ ఎంజైమ్లలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉన్నాయి. అందువలన ఇవి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. అలాగే ఉదర ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. ఇవి ఎంత ప్రభావవంతమైనవంటే కొంతమంది వైద్యులు క్యాన్సర్ వంటి తీవ్రమైన పరిస్థితుల్లో చికిత్సలో రోగులకు సహాయపడటానికి నిర్దిష్ట ఎంజైమ్లను ఉపయోగిస్తున్నారు. అల్లం. అద్భుతంగా ఉపయోగపడే ఇంటి రెమెడీలలో అల్లం ఒకటి. అల్లం ద్వారా సహజ సిద్ధంగా అనేక ఉపయోగాలను పొందవచ్చు. నొప్పిని తగ్గించే అనాల్జెసిక్ గుణం ఉన్న రసాయనాలు అల్లంలో ఉంటాయి. ఇంకా అల్లం శరీరంపై యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలు చూపిస్తుంది. ఆర్థరైటిస్తో సంబంధం ఉన్న నొప్పిని తగ్గించడానికి మరియు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యవంతంగా ఉంచటానికి అల్లం ఎంతో ఉపయోగపడుతుందని ఎన్నో అధ్యయనాల్లో నిరూపించారు. కీళ్ల నొప్పితో బాధపడుతున్న వారు ఈ రెమెడీని పాటిస్తే మెరుగైన మార్పును గమనించగలుగుతారు. గ్లూకోసమిన్. ఈ పేరు వినగానే ఇది ఒక సహజ పదార్థం కాదని అనిపిస్తుంది, కానీ ఇదొక సహజ పదార్థమే. కార్టిలేజ్ అనే మృదువైన ఎలాస్టిక్ టిష్యూకి సంబంధించిన సహజ భాగం ఇది. ఎముకలు ఒకదానికొకటి రాసుకొని ఇబ్బందికి గురికాకుండా ఉండేందుకు ఇది తోడ్పడుతుంది. తద్వారా ఇన్ఫ్లమేషన్, అలాగే నొప్పిని నివారిస్తుంది. కీళ్లు, ఎముక నొప్పి ఉన్నవారిలో కార్టిలేజ్ దెబ్బతింటుంది. కార్టిలేజ్ దెబ్బతినకుండా గ్లూకోసమిన్ నివారిస్తుంది. నిజానికి కీళ్ల నొప్పులు తగ్గించేందుకు తోడ్పడే ఔషధాలలో గ్లూకోసమిన్ అనేది ముఖ్య పదార్థమని గమనించాలి. ఎముకలతో అలాగే కీళ్లల్లో ఇన్ఫ్లమేషన్ ను తగ్గించేందుకు ఇది తోడ్పడుతుంది. సెలరీ. ఈ కూరగాయ ఎంతో అద్భుతమైంది. రక్తంలో యూరిక్ యాసిడ్ పేరుకుపోయేటట్టు ఉండి ఆ తర్వాత జాయింట్ ఇన్ఫ్లమేషన్ వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు
రోగులకు ఈ కూరగాయను కొంతమంది వైద్యులు సూచిస్తారు. కానీ దీంతో పాటు సెలరీలో ముఖ్యమైన పదార్థాలు ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఇవి ఎంతో సహాయపడతాయి. కనుక ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి లక్షణాలు మరియు ఇన్ఫ్లమేటరీ పరిస్థితుల నుంచే కాకుండా ఆకుపచ్చని యాపిల్స్ తో కలిపి సెలరీని తీసుకోవటం ఎంతో మంచిది. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈ 3 పదార్థాలతో జ్యూస్ చేసుకుని ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ కైనా లేదా రాత్రి భోజనానికైనా తీసుకోవటానికి ప్రయత్నించండి. రెడ్ మీట్, బీర్ వంటివి తీసుకున్న తర్వాత ఒకవేళ మీకు చేతులలో, కాళ్ళు, మోకాళ్ళల్లో నొప్పి వస్తే ఈ సెలరీ రసం చిట్కా మీకోసమే. మాంసంతో పాటు యూరిక్ యాసిడ్కి దారితీసే ఏ ఆహారాన్నైనా తగ్గించడానికి ప్రయత్నించండి. కొండ్రోయిటిన్ కీళ్ళ నొప్పిని తగ్గించడానికి అద్భుతంగా పనిచేసే మరొక సహజ పదార్థం కొండ్రోయిటిన్. కార్టిలేజ్కి బిల్డింగ్ బ్లాక్గా ఈ పదార్థం పనిచేస్తుంది. అలాగే కార్టిలేజ్ దెబ్బతినకుండా కొండ్రోయిటిన్ నివారిస్తుంది. గ్లూకోసమిన్ మాదిరిగానే కొండ్రోయిటిన్ కూడా మరొక ప్రభావవంతమైన సహజ సప్లిమెంట్. ప్రత్యేకించి ఆస్టియో ఆర్థరైటిస్తో బాధపడుతున్న వారిలో కీళ్ళ నొప్పి, స్టిఫ్నెస్ తగ్గిస్తుందని ఎన్నో క్లినికల్ అధ్యయనాల్లో నిరూపితమైంది. ఎంఎస్ఎం కీళ్లు మరియు కండరాల నొప్పి తగ్గడానికి ఈ రోజుల్లో ఉపయోగించే అత్యంత ప్రాచుర్యం పొందిన సప్లిమెంట్లలో ఎంఎస్ఎం ఒకటి. నడుం, చేతులు అలాగే తుంటి భాగంలో జాయింట్ క్షీణతను తగ్గించేందుకు ఈ సప్లిమెంట్ తోడ్పడుతుంది. ఎంఎస్ఎం ప్రధానంగా శరీరంలో ఇన్ఫ్లమేషన్ను తగ్గించి కార్టిలేజ్ అరిగిపోకుండా నిరోధిస్తుంది. ఇలా జాయింట్ డీజనరేషన్కి సంబంధించిన నొప్పిని తగ్గిస్తుంది. కొలాజన్ మన శరీరంలో లభ్యమయ్యే ఒక రకమైన ప్రోటీన్ కొలాజన్. కీళ్ల నిర్మాణానికి ఇది ఎంతో సహాయపడుతుంది. అలాగే కనెక్టివ్ టిష్యూని శక్తివంతంగా ఉంచడానికి కూడా ఇది ఎంతో సహాయపడుతుంది. కొలాజన్లో 19 రకాల ఎమినో యాసిడ్స్ ఉంటాయి. ఇవన్నీ మానసిక, శారీరక ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఉదాహరణకి మీకు నొప్పి లేకుండా చేసేందుకు కూడా కొలాజన్ తోడ్పడుతుంది. సరళంగా చెప్పాలంటే శరీరం మొత్తం కలిసి ఉండేందుకు సహాయపడే ఓ జిగురు కొలాజన్. కొలాజన్ను మీరు సప్లిమెంట్ల రూపంలో పొందగలరు. ప్రోటీన్ పౌడర్ల రూపంలో కొలాజన్ను తీసుకోవచ్చు. కీళ్ల నొప్పిని తగ్గించేందుకు కొలాజన్ ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఎముకల ఆరోగ్యాన్ని సంరక్షించే సహజ సిద్ధమైన ఆహార పదార్థాలు అలాగే సప్లిమెంట్ల గురించి తెలుసుకున్నారు కదా. ఇంకెందుకు ఆలస్యం, మీ ఆహారంలో తగిన విధంగా మార్పులు చేర్పులు చేసుకోండి. మెరుగైన ఫలితాలను గమనించండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.